ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 21వ తేదీ 5వ నెల 24వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం. ఈ దినాన్ని కూడా ఆ దేవదేవుడు మనకు గుర్తుగా ఈ లోకంలో జీవించడానికి ఆయన అనుమతి మంజూరు చేశారు. ఈ దినములో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన యేసయ్య ఘనమైన నామమును సన్నుతించుటకు స్తుతించుటకు గణపరచుటకు గొప్ప సమయాన్ని ప్రభు ఈ ఆశీర్వాదకరమైన దినాన్ని ఆశీర్వాదకరమైన ఏకోజాము సమయాన్ని దేవదేవుడు మనకు దయచేశారు. అందరూ బట్టి దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించి దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు ఈ దినాన్ని కూడా అయ్యా ఈ లోకంలో జీవించడానికి మాకు అనుమతి మంజూరు చేశారు. ఈ దినాన్ని మాకు గిఫ్ట్గా ఇచ్చారు ప్రభు. ఈ దినమంతా మీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడండి దేవా. అయ్యా వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. అనుదిన ఆహారం యువతను ఆశీర్వదించండి. సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను దీవించండి. దైవజనుల కుటుంబాలను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపించమని కోరుచున్నాను తండ్రి. యేసు ప్రభువా, ఇదిగో ప్రభు అయా తండ్రి, ఈ కడపటి దినాల్లో దైవజనులు నాయన దేవా నాయన ఎంతో శ్రమపడి ప్రభు మీ సువార్తను చాటుతూ ఉండగా ఆ దైవజనులకు నాయన తగిన సమృద్ధిని, తగిన ఆరోగ్యాన్ని, తగిన ప్రభు కృపను మీరు దయచేయండి. వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి ప్రభు. అయా చిన్న చిన్న సంఘాలు అయా అదిగో తండ్రి 10 మంది, 5, 15 మంది, 20 మంది విశ్వాసులు కలిగి ఈ పల్లె ప్రాంతాల్లో ప్రభు ఎంతో కష్టపడి సేవ చేసే దైవజనులు ఉన్నారు దేవా. అయా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు. అయా అయా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభు. అయా ఇదిగో తండ్రి నాయన ఎంతో కష్టపడి వస్తువుల నుండి దేవుని సేవ చేస్తున్నారు. అయ్యా ఇదిగో తండ్రి సైకిల్ కూడా లేకుండా ప్రభు ఆయా ప్రాంతాలకు నడిచి వెళ్ళి అయా కొండ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అయా సేవ చేస్తున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారు. యేసయ్య వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. అయా ఆశీర్వదించండి దేవా. సమృద్ధితో నింపండి దేవా. ఆరోగ్యంతో నింపండి దేవా. ఇక్కడ మరి దినాల్లో అయా ఇదిగో తండ్రి కొంతమంది దైవజనులు అయితే అయ్యా ఇదిగో ధనమే ప్రాముఖ్యము, ధనమే ముఖ్యము, ధనమే ముఖ్యమని యేసయ్య ఇదిగో తండ్రి విశ్వాసంలో ప్రభు నాయన దేవా ఇదిగో విశ్వాసంలో కట్టక నడపక అయా వారికి ఆశీర్వాదాలు చెబుతూ అయా వారిని దీవిస్తూ అయా ఇదిగో తండ్రి సాతాన్ చేతిలో బందీలై ప్రభా వ్యవహరిస్తున్నారు. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. నిజముగా మీరు ఇచ్చిన గిఫ్ట్ను ప్రభా ఈ లోకం కోసం ఉపయోగిస్తున్నారు దేవా. యేసయ్య క్షమించండి ప్రభు. మీ కృపలో అలాంటి దైవజనులను మార్చండి దేవా. అలాంటి దైవజనులను మార్చండి దేవా. సంఘాన్ని మీకోసరం సిద్ధపాటు చేసే దైవజనులను మీకోసరం కష్టపడి రాత్రి అనక పగలనక అయా సమయం అనక దేవుని సువార్త చేసే దైవజనులను మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను ప్రభు. స్తోత్రాలు తండ్రి. విశ్వాసం దీవించండి, ఆశలు క్రైస్తవ లోకాన్ని దీవించండి. మీ యొక్క కృపలతో నింపి ఆశీర్వాదాలతో ఆయన దేవా ప్రభా నాయన మీరు దేవా ప్రతి బిడ్డను ఆరోగ్యం అష్టైశ్వర్యములతో నింపమని, ముఖ్యంగా మీ అందుగల విభక్తులు మీకోసం మీద చూసే బిడ్డలు అయా అదిగో తండ్రి నిజముగా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉండే కృపదై ఏసునామమున పెట్ట వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము సంకీర్తన 91వ సంకీర్తన 4వ వచనంలో కీర్తనాకారుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కోడి తన పిల్లలను ఆ గ్రద్దల నుండి ఏ విధంగా తన రెక్కలతో కప్పి పిల్లలను రక్షిస్తుందో అలాగున ఇక్కడ దేవుడు
ఆయన రెక్కలతో కప్పుతాడన్నాడు. ఇక్కడ ఒక మాట మనం గమనం చేయాలి ప్రియులరా. కోడి ఆ గ్రద్ద వలన హింస పొందుతూ తన రెక్కల పైన, తన శరీరం పైన ఇదిగో గ్రద్ద ముక్కుతో పొడుస్తూ ఉన్నా, గాయపరుస్తూ ఉన్నా, ఒకవేళ ఆ కోడి పెట్టకు రక్తం కారుతూ ఉన్నా, ఒకవేళ చివరకు తన ప్రాణమైనా వదులుద్దు గాని తన బిడ్డలను మాత్రము తన రెక్కల క్రింద నుండి అది బయటకు రానియదు. సురక్షితంగా తన పిల్లలను అది కాపాడుతుంది ప్రియులారా. అందుకే కీర్తనాకారుడు ఇక్కడ తన రెక్కలతో అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా నీ కోసము, నిన్ను నన్ను రక్షించడం కోసము ఆ గ్రద్ద అనే సాతాను నుండి, ఆ గ్రద్ద అనే నా యొక్క సాతాను యొక్క బంధకాల నుండి మనల్ని విడుదల చేసి ఆయన రెక్కల కింద మనల్ని కాయడం ఎందుకంటే కాస్తూ ఉన్నాడు. ఎందుకనగా మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని, ఆ గ్రద్ద అనే ఆ సాతాను యొక్క ఆ యొక్క శోధన నుండి మనల్ని తప్పించాలని, ఆయన మనల్ని రక్షించడానికి ఆయన మన కోసం గాయపడ్డాడు ప్రియులరా. ఆయన మన కోసం శాపంగా మార్చబడ్డాడు. ఆయన మన కోసం ఇదిగో రక్తాన్ని కార్చాడు. ఆయన మన కోసము ముళ్ళపై కిరీటం, అలాగే ప్రక్కలో బల్యం, కాళ్ళలో చేతుల్లో శీలలు. అయ్యో ఇదిగో తండ్రి, ఘోరమైన ఆ శిలువ భారం ఎందుకు 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 నా ప్రభు మోయవలసి వచ్చిందంటే నీ కోసమే, నా కోసమే, నీ కోసమే, నా కోసమే ఆ శిలువ యాగం, నీ కోసమే, నీ కోసమే, నా కోసమే ఆ శిలువ యాగం, నీ కోసమే. అవును ప్రియులరా, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఎప్పుడైనా సరే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. నీ కోసరము, నా కోసరము ఆ శిలువ యాగం చేసి నిన్ను నన్ను ఆయన రక్షించాడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిస్తే, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని, ఇంత గొప్ప ఆశ్రయాన్ని, ఇంత గొప్ప రక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తే, కొన్ని తులిపి రెక్క కోడి పిల్లలు ఉంటాయి. తల్లి మాటేనో, తల్లి పిలుస్తూనే ఉంటుంది, ఇదిగో అక్కడ వెళ్ళవద్దు, ఆపదుంది, ఆపదుంది, ఆపదుంది అని చెప్తూనే ఉంటుంది. తల్లి మాట వినకుండా వెళ్ళిందా ప్రాణానికి. మనం కూడా మన తండ్రి మాట వినకుండా ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీతో అనుదినం మాట్లాడుతున్నాడుగా, నిన్ను అనుదినం హెచ్చరిస్తున్నాడుగా, నిన్ను అనుదినం ఆయన పిలుస్తూ ఉన్నాడుగా, నిన్ను అనుదినం భద్రపరుస్తూ ఉన్నాడుగా, నిన్ను అనుదినం కాపాడుతూ ఉన్నాడుగా. కానీ ఆయన మాటను పెడచెవిన పెట్టి చాలా మంది సాతాను బందీలై మరణానికి పాత్రలు అవుతున్నారు. ప్రియులరా, ఈ యొక్క దినంలో ఆ ప్రభు యొక్క రెక్కల క్రిందే మనం ఆశ్రయపురం చేసుకొని, ఆయన ఆశ్రయంగా చేసుకొని ఆయన ఏందే జీవిద్దాం, ఆయన ఏందే జీవిద్దాం. ఆ ప్రభు ఆయన రెక్కలతో నిన్ను నన్ను కప్పి ఉన్నాడు కాబట్టి మనం జీవించి ఉన్నాం. ఇంత గొప్ప రక్షణను ఆ దేవదేవుని యొక్క కృపను పోగొట్టుకుంటే ఇంకా మనం ఎలాగ తప్పించుకుంటాం. అందుకే అంటాడు, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగు పొందును. కీర్తనాకారుడు అంటాడు సంకీర్తన 61:4 చరణంలో, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను అల్లాడించొచ్చు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఇశ్రాయేలీయులను అరణ్య ప్రాంతంలో ఆయన ఏ విధంగా నడిపించాడో ఇక్కడ మోషే గారు స్వయాన ఆయన నడిపిస్తూ అనుభవపూర్వకంగా ద్వితీయోపదేశకాండం 33:11 చెప్తాడు. ప్రియులారా, యెహోవా నీవు
నీకు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. రూతుతో మాట్లాడుతూ ఉన్నారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నీవు చేశావు. ఏం చేశావు? నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటి వారిని, నీ దేశాన్ని, ఆ శాపకరమైన ప్రాంతాన్ని నువ్వు వదిలావు కాబట్టి ఆయన రెక్కల కింద నిన్ను ఆయన దేవుడు సురక్షితంగా ఉంచుతాడు. కాబట్టి ప్రియ బిడ్డ, ఈ లోకాన్ని, సాతాను బంధకాలని, లోక సంబంధమైన విషయాలను నువ్వు వదిలి ప్రభు కోసము మనం జీవిస్తే ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉంటాము. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నువ్వు ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. బిడ్డ, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు స్వయాన మాట్లాడతాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును ఎన్నో మారులు మిమ్మల్ని చేర్చుకోవాలని ఇంటిని కానీ మీరు వల్లకపోయి మీరు వినలేదు. ఇప్పటికి కూడా లోబడిన వాళ్ళని జల్లుగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆయన ఇప్పటికీ పిలుస్తూ ఉన్నాడు, నా రెక్కల మాటుకు రండి, నేను మీకు ఆశ్చర్యపురముగా ఉంటాను, నేను మీకు గుడారముగా ఉంటాను, నేను మిమ్మల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాను. రండి 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 యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. అవును ప్రియులరా, రండి. ఇంకా అంటే మీరు వచ్చున్నారు, నేను కాదన్నలే. ఈ వాక్యం వినే బిడ్డలు సంపూర్ణంగా రండి. ఇంకా నువ్వు వదలాల్సి ఉన్నాయి, ఇంకా నువ్వు విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి, ఇంకా సంపూర్ణంగా ప్రభు దగ్గరికి రావాలి. ఆయన రెక్కల మార్చడం మనము నివాసించాలని ఆ ప్రభు కోరిక. ఆయన రెక్కలే మనకు ఆశ్చర్యపురముగా ఉంటాయి. అలాంటి గొప్ప దేవుని కృపలో మనము బ్రతుకుదుము గాక, ఆ రక్షణను మనము అనుభవిద్దుము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుడి నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేని నడిపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.